श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिరంతస్తమోపహం। జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి. యఃకర్త, కర్త అనేవాడు ఎవడు? జగతాం భర్త, జగతిని మొత్తాన్ని భరించేవాడు భర్త, జగతిని మొత్తాన్ని పోషిస్తున్నాడు. యఃకర్త జగతాం భర్త, సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త, మహసాం నిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటామో ఈ ప్రపంచమందు ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, నిధి లాంటి వాడు. ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల 2025 సంవత్సరం మే నెల 12వ రాశి మీన రాశి ఫలితాలు. ఈ మీన రాశికి కూడా శుక్రుడు రవి కేతువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. ఉద్యోగం బాగుంటుంది, భార్య అనుకూలత అవుతుంది. కేతువు నువ్వు భార్యతో సక్రమంగా ఉండగలుగుతావు. ఆర్థికంగా మాత్రం నీ కష్టం ఎవడూ తీర్చలేడు. నీ పనులన్నీ కూడా ఇబ్బందే, అప్పు కూడా రూపాయి పుట్టదు. ఇట్లాంటి కష్టమైన టైము. మీనరాశిలో 2వ భాగం శని జన్మంలోకి వచ్చాడు. ఏలినాడు శని పూర్తిగా కష్టదశ. ఈ రాశి వాళ్ళు వెంటనే శనికి 19,000 జపం చేయించుకోక తప్పదు. 1900 క్షీరతర్పణ, 190 సార్లు హోమం ఇది చేసుకోవటం అత్యవసరం. ఇట్లా జరిగితేనే మీరు బయట ఒడ్డున పడతారు. మీరు బాధ లేకుండా బయటపడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అందరికీ కూడా కలిపి ఒకటే మాట చెబుతూ ఉన్నా, ఎప్పుడైనా సరే నువ్వు తిన్నది కాదు ఒకళ్ళకి పెట్టింది ఫలిస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, ఎవరన్నా వచ్చి తలుపు కొట్టంగానే తింటూ ఉంటే ఆ కంచాలు లోపల పెట్టుకొని తలుపు తీస్తారు. వాడు వెళ్ళిన దాకా తింటం మానుకుంటారు. వాడు 3 గంటలున్నా సరే పొట్ట మాడుచుకొని వాడు వెళ్ళినాక వాళ్ళు తినకుండానే ఉంటారు. అది గొప్ప కాదు. వాడి కడుపు నిండా పెట్టి మిగిలింది తలా కాస్త తినండి. ఆ టైం నీకు ఎంతో ఉపయోగపడుతుంది. భగవంతుడు తినే టైంకి దైవం మానుష రూపేణా, భగవంతుడు మనిషి రూపంతో వస్తాడు. నీ చేత్తో నువ్వు పెడతావా పెట్టవా పరీక్ష చేయడానికి వస్తాడు. చూడండి, మొన్న యూట్యూబ్లో చూపిస్తున్నాడు. కోతికి చెయ్యి దెబ్బతగిలింది, చేత్తో నీళ్లు తాగలేకపోతుంది. ఒక మనిషిని పిలిచింది, చేయి పట్టుకు లాక్కెళ్ళింది, నీళ్ళ దగ్గర తీసుకెళ్ళింది. ఆ చెయ్యి నీళ్ళలో పెట్టింది, ఆ చేత్తో నీళ్లు పట్టితే తాగింది. చేత్తో నీళ్లు తాగిచ్చాడు వాడు. నీళ్లు తాగిన తర్వాత చేత్తో నమస్కారం పెట్టింది. మరి ఆ కోతికి అంత జ్ఞానం వచ్చింది. మనిషి కంటే ఎక్కువ జ్ఞానం కోతికి ఉంది. మరి ధర్మమైన పద్ధతిలో కుక్క అంతకంటే మంచిగా నడుస్తుంది. ఒక్కరోజు అన్నం పెడితే వారం రోజులు 2 రోజులు నీ గడప మీద ఉంటుంది. కానీ నువ్వు తినేటప్పుడు ఎవరికైనా అంతా పెట్టకుండా తింటే అది పాపమే. పాపం మూట కట్టుకున్నట్లే. వేళకు వచ్చిన వాడికి అంత పెట్టడం అలవాటు చేయండి. పూర్వం ఏం చేసేవాళ్ళంటే వాకిటి ముందు అరుగులు, ఒక చెట్టు వేసేవాళ్ళు.
గృహస్థ అయిన వాడు అన్నం తినబోయే ముందు బయటికి పోయి చూస్తే ఎవరైనా చెట్టు నీడన అరుగు మీద ఎవరైనా కూర్చుంటే అన్నం తిన్నావా లేదా అని అడిగి తినలేదంటే వాడికి పిలిచి అన్నం పెట్టి తను తినేవాడు. ఇప్పుడు బయట అరుగులుంటే కాపలా ఉండి రాత్రి కూడా కొంప దోస్తారని భయం. ఇట్లాంటి భావాలు జనంలో వస్తున్నాయి. కానీ ధర్మం ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయదు. ధర్మం నిన్ను బాగు చేస్తుంది. ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ఎప్పుడు కూడా ధర్మం ఎప్పుడు నిన్ను బాగు చేస్తుంది. ధర్మం నిన్ను నాశనం చేస్తుంది. సర్వ ప్రాణాలని మన ప్రాణం లాంటిదిగా చూస్తే అందరం బాగుంటాం. కాబట్టి ఈ స్వభావాలు చాలా అవసరం. మరి ప్రతి వ్యక్తి కూడా అవతల వ్యక్తిని హింస పెట్టడం కానీ అవతల జీవరాశిని హింస పెట్టడం కానీ తప్పది. ఈ శ్వాస ఉచ్ఛ్వాసే దైవస్వరూపం. ప్రాణవాయువు మనం తీసుకుంటున్నాము. చెట్టు నుంచి ప్రాణవాయువు వస్తుంది, మన నుంచి బొగ్గు పులుసు వాయువు పోతుంది. నీ బొగ్గు పులుసు వాయువు ఏ జీవరాశికి పనికిరాదు. నీ బొగ్గు పులుసు వాయువు చెట్టు తీసుకుంటోంది, నీకు ప్రాణవాయువు చెట్టిస్తోంది. ఒక్కసారి ప్రాణం ఉండాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఆగిపోతే ప్రాణం నిలబడదు. ఈ జీవాత్మే పరమాత్మ. ఈ పరమాత్మను చూడాలంటే ప్రతి జీవరాశిని కూడా పరమాత్మ స్వరూపంగా చూచి మనిషినే కాదు ఏ జీవరాశికి అపకారం చేయకూడదు. పావుకు కానీ తేలుకు కానీ అపకారం చేయకూడదు. మరి ఎయిడ్స్ వ్యాధికి పావు మందు తేలు మందు కూడా ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన చేస్తుంది. పూర్వం ఒకప్పుడు రోగం వచ్చి మంచంలో ఉండి ఎన్నాళ్లకు చావక వాసన పుట్టినటువంటి వాళ్ళకి గరగడం అనేవాళ్ళు. అదే పాము విషం వేస్తే బతకనున్నా బతికేవాళ్ళు, ఆయుష్ లేకపోతే పొన్నున్నా పోయేవాళ్ళు. వైద్యం చివరి వైద్యం అది. కాబట్టి మన శరీరంలో ఏ భాగాలు కూడా ఎవరికి ఏ జీవరాశికి ఉపయోగపడటంలా. పాము విషం కానీ తేలు విషం కానీ మనకు ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఏ రక్తపోటు కూడా ఏ జీవరాశికి ఉపయోగపడటం లేదు. కాబట్టి పాముకి తేలుకి కూడా మానవ జన్మ ఎత్తినవాడు అపకారం చేయకూడదు. భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి దాన్ని పోవటానికి జ్ఞానం అనేటువంటి మూడో నేత్రాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం అనేది ఏంటంటే చేయదగిన మంచి పని ఏమిటి, చేయదగని పాప పని ఏమిటి తెలుసుకోవడమే జ్ఞానం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా. జ్ఞానం కలిగి మూడో నేత్రంతో చూచి అందరికీ మేలు చేసి ఆ మేలు వల్ల వాడు బాగుపడితే, నీవు ఆనందపడి అవతల వాళ్ళు ఆనందపడితే నీ జన్మ సార్థకం అవుతుంది. జన్మ సార్థకం కావాలంటే 1000 మందికి ఉపకారం చేసినా ఒక్క వ్యక్తికి కూడా ఒక జీవరాశికి కూడా అపకారం చేయకూడదు. కొన్ని జీవరాశులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి. వాటిని కొట్టినా తిరిగి నేనేం చేయలేవు. అదే ఇంట్లో భార్య ఉంది, భార్యని తిరిగి 10 దెబ్బలు కొట్టినా నిన్ను నీ భార్య కొట్టలేదు. నీ పిల్లల్ని ఎన్ని దెబ్బలు కొట్టినా వాళ్ళు తిరిగి కొట్టలేరు. వాళ్ళని కొట్టడం ధర్మమా అధర్మమా? తిరిగి కొట్టలేని వాళ్ళని కొడితే అది నీకు పాపం వస్తుందా పుణ్యం వస్తుందా? తల్లిదండ్రులు వృద్ధులైపోయిన వాళ్ళని నిన్ను కని కష్టపడి పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగం ఇప్పించి సంపాదన పనులు చేసి నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు,
నా కొడుకు వస్తాడు, నా కొడుకు వస్తాడు ఎదురు చూస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. వాడు మాత్రం రాడు. చివరికంటాడు, నీ ఆస్తులు ఎవరికైనా ఇచ్చుకో, ఎవరైనా నేను చూసి వాళ్ళకి ఇచ్చేసుకో, నాకు రావడానికి కుదరదంటాడు. తీరా చచ్చిపోతే, ఏవయ్యా మీ నాన్న చచ్చిపోయినాడంటే, నాకు ఉద్యోగానికి సెలవు లేదు, నాకు రావడానికి కుదరదు, నేను తగలేసినా ఒకటే, అక్కడ ఉన్నవాడు తగలేసినా ఒకటే, వీడియో పెట్టండి నేను చూస్తానంటాడు. ఇది మనిషి చేసే పనేనా? ఇది మనసున్న పనేనా? ఇట్లాంటి పనులు చేయటం వల్ల నీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? నువ్వు జ్ఞానం ఉండి చేస్తున్నావా, అజ్ఞానం ఉండి చేస్తున్నావా? దీనివల్ల నీకు బాధలు ఎక్కువ అవుతాయా, నీవు సుఖపడతావా? ఆలోచించుకో. ఇట్లాంటి పాపం వల్ల కష్టం వస్తుంది. నీవు సుఖంగా ఉండాలంటే పుణ్యం చెయ్యి. నీవు కష్టపడాలన్నా, బాధలు పడాలన్నా, ఇంతకంటే నీచ జన్మ రావాలన్నా పాప పనులు చెయ్యి. అది నీ ఇష్టం. నీవు పుణ్య పనులు చేస్తే ఇంతకంటే ఉత్తమమైన జన్మన్నా వస్తుంది. ఇంకా మంచి జన్మ అయితే భగవంతుడు ఐక్యం అవుతావు. కాదు, చెయ్యరాని మహాపాప పనులు చేస్తే నువ్వు 2 కాళ్ళ మనిషిగా పుట్టావు. ఇంకో జన్మకి 4 కాళ్ళ జంతువుగా పుడతావు. 2 కాళ్ళ మనిషిగా పుట్టాలో, 4 కాళ్ళ జంతువుగా పుట్టాలో నీ ఆలోచన నీకు ఉపయోగపడుతుంది. ఇది వాడు చెబితే చేసేది కాదు, చెబితే అర్థమయ్యేది కాదు. అయితే నాబోటి వాళ్ళు వాగేది ఎందుకే అంటే తెలుసుకుంటారు. లక్షల మంది, కోట్ల మందికి పోతుందని చెప్పేది. ఒక్కళ్ళు కూడా నేను చెప్పింది ఆచరిస్తే నా జన్మ తెలుస్తుంది, మీ జన్మ తెలుస్తుంది. స్వస్తి. ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం, ప్రతి వాళ్ళకి కుజ దోషం. ఇది దేనికి వస్తుంది? జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం. ఎందుకు వచ్చిందయా? పావును చంపితే వచ్చింది కాలసర్పదోషం. ఎవరిని చంపినా కాలసర్పదోషం రావట్లే, పావును చంపితే కాలసర్పదోషం ఉంది. మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే 7 జన్మాలు, 7 14 జన్మాలు కాలసర్పదోషం వస్తుంది. అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి, అందరం మంచిగా బతకాలి. హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట. క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూసేస్తారు. 2 చేతులు ఇట్లా దాపాడు. వాడికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఉన్నదంటే పాపం, పుణ్యం లేదు. నీ పుణ్యమైన ధారము ఏమని చేయి దాపాడు. కాబట్టి పాపం చేయటం ఎందుకు, పుణ్యం చేయమని ధారపోయమని అడగటం ఎందుకు? అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నదానం చెయ్యి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. సత్యశీలత కన్నా జగతి తపం వేరి. సత్యం పలకటం. శీలత అంటే ఆడ మనిషి స్త్రీ పురుష వ్యామోహం, మగ మనిషి స్త్రీ వ్యామోహం. ఇది శీలత. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిని తపస్సు ఇంకోట్లేదుట. దయ కంటే ఎక్కువ ధర్మమేది. ప్రతి జీవరాశి యందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. క్రోధము కన్నా శత్రుత్వం ఏది. క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు. అంగనామణి కన్నా భిన్నవమణి ఏది. ఆడ మనిషిని మించిన మణి ఇంకొకటి లేదుట. అందువల్ల నీ భార్యను భార్యగా చూడు, చెల్లెలుగా చూడు, పర స్త్రీని తల్లిగానో చెల్లెలుగా చూడు.
అంగనామణి కన్నా అభినవమని ఏది, రుణము కంటేను నరునకు రోగమేది. అప్పుంటే ఆ రోగాన్ని మించిన రోగం లేదు. రుణము కంటేను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటేను నరకమేది. వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోట్లేదు. ధరణి అపకీర్తి కంటేను నరకమేది, సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. నీకు కీర్తి, నువ్వు మంచి పని చేస్తే కనబడ అయ్యా నమస్కారం అంటాడు. దానంతా స్వర్గం ఇంకోట్లేదుట. ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి. జ్యోతిష్యం కానీ, దేవతా పూజలు కానీ, వీటన్నిటికంటే తల్లి, తండ్రి, గురువు, దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం, భర్తకి భార్య దైవం. ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు, నష్టము రాదు. నాబోటి వాడు చెప్పాల్సిన పని లేదు. స్వస్తి.